Hello everyone, welcome back to my channel Sandy Creations. After a long time I am posting a saree tussle video. ఈ టజల్స్ వచ్చేసి బేబీ పింక్, బ్యూటిఫుల్ బేబీ పింక్ శారీకి నేను బేబీ పింక్ విత్ గోల్డ్ కాంబినేషన్లో శారీ టజల్స్ని డిజైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా శారీ టజల్స్ మేకింగ్ తెలియకపోతే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, హౌ టు మేక్ ఇట్ టజల్స్ అనేసి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి శారీకి టజల్స్ ఎలా మేకింగ్ చేయాలి అనేది చూపిస్తాను. టజల్సే కాకుండా టజల్స్ పైన ఈ సీక్వెన్స్ అండ్ షుగర్ బీట్స్ తోటి డిఫరెంట్గా ఒక డిజైన్ని ప్లాన్ చేశాను. ఏమై ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఈ డిజైన్ ఎక్కడ చూసిండరు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్. ఇది వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. మరి ఇంత బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నప్పుడు టజల్స్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, కిందనే సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను శారీ టజల్స్ని ఎలా స్టిచ్ చేయాలి మొత్తం క్లియర్గా చూపిస్తాను. బిగినర్స్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. నేను ఈ వ్లాగ్ మొత్తం బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఈ మల్టీ కలర్స్ వచ్చేసి నేను 2 పింక్ టజల్స్, 2 గోల్డ్ కలర్ టజల్స్ ఇలా డిజైన్ చేస్తున్నాను. ఆల్టర్నేటివ్గా లేకపోతే సింగిల్ కలర్ వేసుకుంటే బోరింగ్గా ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి అనేసి నేను ఇలా 2 బేబీ పింక్స్ అండ్ 2 గోల్డ్ కలర్ టజల్స్ని డిజైన్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా టజల్స్ శారీ అంతా టర్న్ అవుట్ అయింది. లాస్ట్లో నేను లుక్ ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ టజల్స్ని నేను పోస్ట్ చేశాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని ద్వారా నేను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేది కొంచెం ఐడియా ఉంటుంది, మీరు ఎలాంటివి ఇష్టపడుతున్నారు అనేసి. ఫస్ట్లీ టజల్ కుట్టడం వచ్చేసి మనం కాటన్ థ్రెడ్, నార్మల్ మిషన్ థ్రెడ్ ఏదైతే యూజ్ చేస్తామో ఆ థ్రెడ్ని 2 స్ట్రైన్స్ తీసుకున్నాను. 4 స్ట్రైన్స్ అయినా తీసుకోవచ్చు, 2 స్ట్రైన్స్ ఇస్ ఓకే. ఫస్ట్లీ శారీ నుంచి ఎక్కించిన తర్వాత 2 నాట్స్ వేయాలి. 2 నాట్స్ వేసిన తర్వాత టజల్ని ఎక్కించేసుకొని డైరెక్ట్గా నాట్స్ వేసేస్తున్నాను నేను. అంత ప్రాబ్లం ఉండదు, అంత ఈజీగా ఊడిపోవు. ఒకవేళ ఎవరైనా ఊడిపోతాయనే డౌట్ ఉంటే ఇంకొంచెం ఎక్కువగా నాట్స్ వేసుకోండి. నేనైతే 2 నాట్స్ వేస్తున్నాను. 2 నాట్స్ వేసిన తర్వాత నీడిల్ని శారీ కిందికి దించేసి నాట్ వేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది టజల్ కుట్టడం అనేది. ఇప్పుడు వచ్చేసి 2 కలర్స్, గోల్డ్ కలర్, ఈ 2 కలర్స్ని టజల్ చేసుకోవాలి. ఇలా సీక్వెన్స్లో మొత్తం శారీ అంతటిని నేను ఆల్టర్నేటివ్ కలర్స్ తోటి డిజైన్ చేశాను. చాలా బాగుంది. లుక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు నాకు ఇంతవరకు చాలా బాగా సపోర్ట్ చేశారు, ఇంకొంచెం సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి నాకు క్రూషియల్ టైం అన్నమాట. ఎందుకంటే నా యూట్యూబ్ మానిటైజేషన్ అనేది చాలా దగ్గరగా ఉంది. నేను దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఇప్పుడు చాలా అవసరము. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేసి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ లెంత్ వ్లాగ్ అంతా చూడండి, స్కిప్ చేయకుండా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ రోజు ఒక వ్లాగ్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ప్రతిరోజు మన ఛానల్లో ఒక వ్లాగ్ వస్తుంది. ఆ వ్లాగ్స్ అప్డేట్స్ అన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఆల్టర్నేటివ్గా ఉంది. నేను మొత్తం ఇప్పుడు మీకు లుక్ చూపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే ఇలా 2 టజల్స్ సేమ్ కలర్ తోటి ట్రై చేయండి. నేను ఎక్కువ దూరం కూడా ఇవ్వలేదు, చాలా దగ్గరగా ఇచ్చాను. స్పేస్ ఎక్కువ వదిలిపెట్టలేదు, ఎందుకంటే నిండుగా కనపడుతుంది ఇలా పెడితే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టజల్ పైన నేను ఇప్పుడు పైన స్పేస్ ఉంది కదా మనకి ప్లెయిన్గా, ఆ స్పేస్లో నేను వర్క్ చేయబోతున్నాను. షుగర్ బీట్స్ అండ్ సీక్వెన్స్ ఈ రెండింటిని తీసుకొని పైన ఒక డిజైన్ చేయబోతున్నాను. ఈ శారీకి ఇదే హైలైట్. టజల్స్ ఏముంది, నార్మల్గా అందరూ చేస్తారు, అందరూ చూసే ఉంటారు. బట్ ఈ డిజైన్ తోటి మన శారీ ఇంకా ఎక్కువ ఎలివేట్ అవ్వబోతుంది. ఎలా అంటే ఫస్ట్లీ ఒక నీడిల్ని తీసుకొని పైన టజల్ పైన ఎక్కించేసి ఒక షుగర్ బీట్ అండ్ ఒక సీక్వెన్స్ రెండింటిని తీసుకొని ఎక్కించుకొని నీడిల్కి కిందికి దించేయండి. కిందికి దించేసి
మళ్ళీ సేమ్ షుగర్ బీట్ అండ్ సీక్వెన్స్ తీసుకొని సైడ్కి ఎక్కించాలన్నమాట. ఇదొక ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాను. లుక్ అనేది చాలా డిఫరెంట్గా కనపడుతుంది. సైడ్కి తీసుకొని సేమ్ ఇప్పుడు ఎలాగైతే షుగర్ బీట్ అండ్ సీక్వెన్స్ తోటి ఎక్కించుకొని చేసామో సేమ్ అలాగే షుగర్ బీట్ అండ్ సీక్వెన్స్ తీసుకొని ఎక్కించాలి. ఎక్కించేసుకొని ఇప్పుడు కొంచెం క్రాస్గా మనము సూదిని దించాలన్నమాట. ఇందాక స్ట్రైట్గా దించాం కదా, ఇప్పుడు కొంచెం స్లాంట్గా రైట్ సైడ్కి నీడిల్ దించేయాలి. దించేసి మళ్ళీ సూదిని పైకి తీసుకురావాలి. ఎందుకంటే ఇది ఒక ఫ్లవర్ లాగా చేస్తున్నాము. ఇప్పుడు ఎలాగైతే దించేసామో అలాగే లెఫ్ట్ సైడ్కి కూడా దించాలి. అప్పుడు మనకు ఒక ఫ్లవర్ ఫామ్ అవుతుంది. చూడ్డానికి చాలా చాలా బాగుంది. చాలా రాయల్ లుక్ వచ్చింది. హెవీగా కనపడింది శారీ మొత్తం. ఈ టజల్స్ మామూలుగా ఈ వర్క్ చేయాలంటే బయట ఈజీగా 900 to 1000 రూపీస్ చార్జ్ చేస్తారు. అలాంటిది మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మీకు మామూలు సాటిస్ఫాక్షన్ రాదు. మీ చేతులతోటి మీరు ఇలాంటి శారీ టజల్ చేసుకొని మీరు శారీ డ్రేప్ చేసుకున్నప్పుడు మామూలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్కసారి ఈ డిజైన్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా టజల్ డిజైన్స్ని ఇన్నోవేటివ్గా ఎలా చేయాలి అని ఆలోచించి మరీ చేస్తూ ఉంటాను. అలాంటి టజల్స్ని చాలామంది ట్రై చేసి అక్క నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందని మీ కమెంట్స్ని పెడుతూ ఉంటే అసలు నాకు చాలా బూస్టప్ అవుతుంది. అది నాకు చాలా మోటివేటెడ్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ ఎక్కువ చేయాలనిపిస్తుంది. మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా కమెంట్స్ అని మీరు పెట్టండి. నేను అన్ని కామెంట్స్ని చూస్తాను. ఏ కమెంట్ అస్సలు మిస్ అవ్వను. ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను నేను. ఆ కమెంట్స్ అన్నీ మీరు ఎలా కావాలనుకుంటారో అలాంటి టజల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే టజల్ పైన డిజైన్ చేసామో నెక్స్ట్ టజల్ని లీవ్ చేసేసి ఆ నెక్స్ట్ టజల్ పైన పెట్టాలన్నమాట. అంటే ఒకటి వదిలేసి ఒకటి అలా పెడితే డిజైన్ అనేది బాగా హెవీగా ఉంటుంది. స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతే అది లుక్ అంతగా బాగుండదు. సో నేను ఇలా డిజైన్ చేశాను. ఈ డిజైన్ బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చింది. అండ్ చూసిన వారందరూ కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు చాలా బాగుందని చెప్పేసి. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు సింపుల్గా శారీ టజల్ డిజైన్ చేయడం అనేది ఒకప్పుడు బాగుండేది సింపుల్ టజల్స్. ఇప్పుడు మగ్గం వర్క్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీస్, టజల్స్ వచ్చిన తర్వాత ఇలా ఒక్కసారి సింపుల్గా మన హ్యాండ్స్ తోటి మనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అక్క మెటీరియల్ ఎక్కడ తీసుకున్నారు, ఎంత కాస్ట్ పడింది, ఇవన్నీ వస్తున్నాయి. నేను మీకు ఈ మెటీరియల్స్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. నేను మీషో అండ్ ఫ్లిప్కార్ట్స్ లింక్స్ ఇస్తాను కింద. మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. మ్యాక్స్ ఇవన్నీ నేను కూడా ఆన్లైన్లోనే షాపింగ్ చేశాను. ఫైనల్లీ మన డిజైన్ అయితే ఇది చాలా చాలా బాగుంది. చూడడానికి చాలా రాయల్ లుక్ వచ్చింది. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? హ్యాపీ అనిపించిందా? డిజైన్ చూడగానే ఒక న్యూ డిజైన్ చూసామన్న ఫీల్ వచ్చింది కదా. మరి ఇంత హ్యాపీ ఫీల్ వచ్చిన తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ అవుట్పుట్ వచ్చేసి ఇది మన శారీ టజల్స్ వీడియో. అండ్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెటీరియల్స్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంత దాకా లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.